వెంకట్ గారు వినిపిస్తుందా? హలో. వినిపిస్తుందండి, వినిపిస్తుంది. సరే సార్, మీరు స్టార్ట్ చేయండి, నేను మిగతా వాళ్ళకి కాల్ చేస్తాను. సార్, మీ డౌట్స్ అన్ని అడగండి ఫ్యాకల్టీని మెండెక్స్ గురించి. యాక్చువల్గా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ కమ్యూనిటీ లింకు అలాగే కోర్స్ కంటెంట్ పెడతాను. మీరు వాట్సాప్ కమ్యూనిటీలో కూడా జాయిన్ అయితే రెగ్యులర్ అప్డేట్స్, అంటే ఏమైనా జాబ్స్ నోటిఫికేషన్ వస్తే ఆ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తూ ఉంటాను, లేకపోతే న్యూ బ్యాచ్ డీటెయిల్స్ అన్ని. ఓకేనా? సో ఏ డౌట్ వచ్చినా ఫ్యాకల్టీని అడగండి. మీకు ఎక్స్పీరియన్స్ రిలేటెడ్గా ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది అయితే నాకు కాల్ చేయండి. 2+, 3+ ఎలా పెట్టాలి అనేది ఫ్యాకల్టీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. మణికాంత్ గారు, నరేష్ గారు, ప్రసన్న, అజయ్ రెడ్డి గారు, అజయ్. హలో, వినపడుతుందండి అందరికీ? వినిపిస్తుందండి. ఓకే సార్. హాయ్ గైస్, నేను హితేష్. లైక్ మీ క్లాసెస్ నేను తీసుకుంటాను యాక్చువల్లీ ఫర్ మెండిక్స్ అండ్ లైక్ అందరికీ లైక్ మెండిక్స్ అంటే ఏంటో ఐడియా ఉంది కదా. లైక్ ఇట్స్ ఎ లో కోడ్ డెవలప్మెంట్ టూల్. లైక్ సి వాట్ ఈస్ మెండిక్స్ అంటే నార్మల్గా మనం డెవలప్మెంట్ చేసేటప్పుడు విల్ హ్యావ్ దిస్, మన ఫ్రంట్ ఎండ్ డెవలప్ చేస్తాం, యూఐ ఏపీఐస్, మిడ్వేలో ఏపీఐస్ కమ్యూనికేషన్ డెవలప్ చేస్తాం, అండ్ బ్యాక్ ఎండ్ ఒక డేటా మ్యాపింగ్, మన డేటా స్టోర్ చేయడానికి ఒక డేటా మ్యాపింగ్ చేసుకుంటాం. ఈ మూడు మెండిక్స్లోనే చేసేవచ్చు కంప్లీట్గా. లైక్ నార్మల్గా ఏంటంటే ఏం చేస్తారంటే మనం డేటాబేస్ సెలెక్ట్ చేసుకొని ఆ డేటాబేస్లో డేటా మ్యాపింగ్స్ వేసి దానికి డేటా వెళ్ళడం ఇదంతా ఉంటుంది ఫ్రంట్ బ్యాక్ ఎండ్లో, అండ్ ఏపీఐస్ డిజైన్ చేసి దాన్ని ఫ్రంట్ ఎండ్కి కనెక్ట్ చేస్తారు. ఇదంతా డైరెక్ట్గా మెండిక్స్లోనే మనం చేయొచ్చు. ఇదంతా డైరెక్ట్గా మెండిక్స్లోనే చేస్తాం. ఇప్పుడు మీకు ఇది మన టూల్. అందరికీ టూల్ ఐడియా ఉందా? లైక్ ఐడియా అంటే కంప్లీట్ ఐడియా అని కాదు, జస్ట్ డౌన్లోడ్ చేసి ఏమైనా చేశారా? చేశాను. యా, మిగిలిన వాళ్ళు అజయ్, నరేష్, అజయ్ తాది, అజయ్ రెడ్డి, ప్రసన్న. చేశానండి. ఓకే. లైక్ ఇది మన టూల్. లైక్ దీంట్లో మనం ఫ్రంట్ ఎండ్లో పేజెస్ డెవలప్ చేస్తాం, ఏపీఐస్ కనెక్ట్ చేయడానికి ఏపీఐస్ రాయేస్తాం, అండ్ బ్యాక్ ఎండ్ డొమైన్ మోడల్ అని ఉంటుంది దీంట్లో. దీని ఏమంటారు, డొమైన్ మోడల్ డెవలప్ చేసి లైక్ డేటా ఎలా ఫ్లో అవ్వాలి, డేటాని ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఈ దీంట్లో మనం లైక్ డిఫరెంట్ ఎలిమెంట్స్ వాడతాం. మన దగ్గర ఇక్కడ టూల్స్లో డిఫరెంట్ ఎలిమెంట్స్ ఇవి ఉంటాయి, అవి వాడతాం. వాటి నుంచి మనం డేటా తెచ్చుకొని, ఎలిమెంట్స్ తెచ్చుకొని మనకు కావాల్సినట్టు ఫ్లోస్ అన్నీ రాసుకుంటాం. దీంట్లో బేసిక్గా ఏం చేయడం ఉంటుందంటే నార్మల్గా ఒక ఏదైనా మన బేసిక్ నార్మల్గా ఏంటి, ప్రోగ్రామర్గా ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలనుకున్నప్పుడు మనకి ఇచ్చే యూజర్ స్టోరీస్ కానీ ఏవైనా ఒక పేజ్ని డెవలప్ చేయడానికి ఉంటే ఆ పేజ్లో లైక్ మనకి యూజర్ స్టోరీ ఎలా వస్తుంది అంటే, లైక్ మీరు జాబ్ చేస్తున్నారు ఆల్రెడీ ఎవరైనా డెవలప్మెంట్ మీద? లేదండి. టెస్టింగ్ మీద అయినా? హలో, లేదు, చేయట్లేదండి. ఎవరు? ఓకే. నార్మల్గా ఏంటంటే మనకి ఈ డెవలప్మెంట్ ఆర్ టెస్టింగ్ ఏదైనా యూజర్ స్టోరీస్ అని ఉంటాయి. అంటే ఒక ఫీచర్ డెవలప్మెంట్ చేయడానికి యూజర్ స్టోరీ అంటారు. ఒక టైప్ ఆఫ్ ఫీచర్, ఒక పేజ్లో ఒక బటన్ యాడ్ చేయాలి, ఆ బటన్ మీద ఇలా ఇవి ఉండాలి, ఆ బటన్ నొక్కిన వెంటనే ఇంకో పేజ్ ఓపెన్ అవ్వాలి. ఇది బేసిక్ యూజర్ స్టోరీ. దీంట్లో లైక్
ఇంకా ఇన్పుట్ బాక్సెస్ ఉంటాయి. లైక్ అంటే మనం మీరు నార్మల్‌గా యూజ్ చేస్తా ఉంటే సెర్చ్ బాక్స్ ఉంటది. లేదా ఒక అడ్రెస్ బాక్సెస్ ఉంటాయి. లేదా ఇలా జస్ట్ స్టోరీ అనేది ఒక సింగిల్ దీని మీద ఉంటది. మొత్తం ఒక పేజ్ అంతా ఒక స్టోరీ ఉండదు. ఈ పేజ్ అంతా నాకు ఇలా కావాలి. ఇన్ని ఫీచర్స్ ఉండే పేజ్ ఒకేసారి ఇవ్వరు. ఎందుకంటే నార్మల్‌గా ఒక స్ప్రింట్ అంటే మన అజైల్ ఫాలో అయితాం. అజైల్ గురించి చెప్తా మీకు. అజైల్ మెథడాలజీ అని ఉంటది. అజైల్ మెథడాలజీలో ఏంటంటే స్ప్రింట్స్ ఉంటాయి. 4 వీక్స్ స్ప్రింట్, 2 వీక్స్ స్ప్రింట్ ఉంటది. అంటే కొన్ని యూజర్ స్టోరీస్ అంటే కొన్ని ఫీచర్స్ ఉంటాయి. ఒక 10 ఫీచర్స్ అనుకుందాం. 10 ఫీచర్స్‌కి 2 వీక్స్ టైమ్ ఇస్తారు. 2 వీక్స్‌లో 10 ఫీచర్స్ మనం ఒక్కళ్ళమే చేయం. ఒక 6 డెవలపర్స్ 4 డెవలపర్స్ అలా ఉంటారు. 4-6 డెవలపర్స్ ఉంటారు. 10 స్టోరీస్ ఉంటాయి. మనిషికి 2 స్టోరీస్ అలా వస్తాయి. డిపెండింగ్ అపాన్ 1 స్టోరీ, 2 స్టోరీస్ వస్తాయి. అందరూ ఆళ్ళ స్టోరీస్ ఆళ్ళు డెవలప్ చేస్తారు. స్టోరీస్ అంటే ఏం లేదు. రిక్వైర్మెంట్స్ అన్నా, స్టోరీస్ అన్నా, ఫీచర్స్ అన్నా ఒకటే. ఆ ఫీచర్‌లోనో, స్టోరీలో ఏముంటది అంటే క్లియర్‌గా మనం ఏం జేయాలి? ఆడికి పేజ్ ఎలా కావాలి? ఆ ఫీచర్ ఎలా కావాలి? ఆ ఫీచర్ ఎలా కావాలి? అంటే ఒక బటన్ కావాలి. ఆ బటన్ నొక్కిన వెంటనే నాకు ఈ పేజ్ ఓపెన్ అవ్వాలని క్లియర్‌గా మెన్షన్ చేసి ఉంటది. ఆహ్, ఆహ్, ఆ బటన్ యొక్క అన్నీ మెన్షన్ చేసి ఉంటాయి మీకు క్లియర్‌గా. ఓకే. సో, ఆ ఫీచర్‌ని మనం డెవలప్ చేస్తాం. సో, ఇదంతా మనం మెండిక్స్‌లోనే చేస్తాం. నార్మల్‌గా అయితే ఇలా చేయాలి అంటే మనం ఫ్రంట్ ఎండ్‌లో హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ తెచ్చుకొని దానికి లేదా రియాక్ట్‌లో కోడ్ రాసి రియాక్ట్‌లో కోడ్ రాస్తారు. కోడ్ రాసి దాన్ని ఈ పేజ్‌లో పెడతారు. ఇది నార్మల్‌గా జరిగేది. నార్మల్‌గా ఇంతవరకు జరిగేది ఇది. ఇప్పుడు ఈ లో కోడ్ టూల్స్ వల్ల ఏంటంటే డైరెక్ట్‌గా మనం ఇక్కడే ఆహ్, బ్యాక్ ఎండ్‌లో అది రియాక్ట్‌లోకి ఇది పేజ్ జావాలోకి కన్వర్ట్ అయితది బ్యాక్ ఎండ్‌లో. కాకపోతే మనకదంతా అనవసరం. మనం ఏంటంటే డైరెక్ట్‌గా ఈ ఎలిమెంట్స్ డ్రాగ్ చేసుకొని ఇప్పుడు ఇలా ఉందిది. మనకి జస్ట్ ఇలాగిస్తారు. ఇది నాకు డెవలప్ చేసి ఇవ్వని. ఈ ఎడిట్ కావాలి. ఎడిట్ నొక్కిన వెంటనే ఇలాగని డెవలప్ చేసి ఇవ్వు అంటారు. మన దగ్గర ఉన్న టూల్స్ యూజ్ చేసుకొని మన దగ్గర డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి గదా! ఇవి యూజ్ చేసుకొని మనం మన పేజ్‌లో ఇది పెట్టుకొని ఈ ఎడిట్‌ని డెవలప్ చేసి ఇస్తాం ఆళ్ళకి. ఈ ఫీచర్‌ని మళ్ళీ టెస్ట్ చేసుకుంటారు. ఓకే. ఇది మనం మెండిక్స్‌లోని ఏంటంటే జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. ఇక్కడి నుంచి డ్రాప్ చేసి పెట్టేస్తాం. దానికి కావాల్సిన దీంట్లో ఏంటంటే బేసిక్‌గా లాజిక్ రాయడానికి మైక్రోఫ్లో, నానోఫ్లో అని 2 ఉంటాయి. మైక్రోఫ్లో, నానోఫ్లో అని. దాంట్లో ఆ మైక్రోఫ్లోస్‌లో లాజిక్ రాస్తాం. ఆ మైక్రోఫ్లోస్‌లో లాజిక్ రాసి మన లాజిక్ అంటే ఏం లేదు. మనం జావాలో పెద్ద కోడ్ రాస్తాం. ఆ కోడ్‌నే మనం జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ మైక్రోఫ్లోలో రాస్తాం. ఇది మన లాజిక్. ఇది అంతే. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఒక్కొక్కటి పెట్టుకొని ఇచ్చేస్తా ఉంటాం. ఇది ఇది మనం చేసే పని బేసిక్ ఓవర్‌వ్యూ. మెండిక్స్‌లో మనం చేసే పని బేసిక్ ఓవర్‌వ్యూ ఇదే. చేసే పనే ఇది. అంతే. జస్ట్ మనకు ఫీచర్ ఇస్తారు. ఆ ఫీచర్‌కి తగ్గట్టు మనం పేజ్‌లోని ఏం పెట్టుకోవాలో పెట్టుకొని దాని వెనక లాజిక్‌ని మైక్రోఫ్లోలో రాస్తాం. ఇది బేసిక్ మెండిక్స్‌లో మనం చేసే పని. అండ్ నెక్స్ట్ మెండిక్స్ ప్రాస్పెక్ట్స్ ఇవి ఏంటంటే ఆహ్, మెండిక్స్‌లో ప్రాజెక్ట్స్ అయితే చాలా ఎక్కువున్నాయి. నేను చూసిన దాన్ని బట్టి అయితే ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. కాకపోతే పర్సనల్ అయితే మాత్రం చాలా తక్కువున్నారు. ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. రిక్రూట్‌మెంట్ కూడా కాల్స్ కూడా చూస్తున్నాం. అందరికి ఏంటంటే లైక్ ఓకే. ప్రాజెక్ట్ అంతా హోల్డ్ చేయగలవా? ప్రాజెక్ట్ హోల్డ్ అన్నట్టు కాల్స్ ఎందుకంటే ఆళ్ళకెవరు ప్రాజెక్ట్ ఎండ్ టు ఎండ్ చేసేవాళ్ళు లేరు. అంతేగాక ఆళ్ళకి బేసిక్ పర్సనలే లేరు. కొత్తగా వచ్చినియి. ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. నేర్చుకునే బట్టి ఆహ్, ప్రాస్పెక్ట్స్ ఉంటాయి. అండ్ మెండిక్స్‌లో మనకి సర్టిఫికేషన్స్ ఉంటాయి. 4 సర్టిఫికేషన్స్ ఉంటాయి మెండిక్స్‌లో. సర్టిఫికేషన్స్ చేసావా లేదా అని అడుగుతారు. బేసిక్ లెవెల్ సర్టిఫికేషన్ ఫస్ట్ ఏంటది రాపిడ్, ఇంటర్మీడియేట్, అడ్వాన్స్‌డ్ ఇంకోటి ఎక్స్‌పర్ట్ అనుకుంటా. 4 సర్టిఫికేషన్. లాస్ట్ ఎక్స్‌పర్ట్ సర్టిఫికేషన్‌కి మెండిక్స్ నుంచి ఇంటర్వ్యూ జరుగుతది.
మెండిక్స్ వాళ్ళు ఇంటర్వ్యూ చేసి ఎగ్జామ్ పెడతారు. ఆ ఇంటర్వ్యూలో అయ్యాక ఎగ్జామ్ పెడతారు అంతే. ఆ ఎక్స్పర్ట్ లెవెల్ సర్టిఫికేషన్. ఫస్ట్ బేసిక్ లెవెల్ డైరెక్ట్గా అయిపోతుంది. లైక్ మీరు ఇప్పుడు లైక్ బేసిక్ కొద్దిగా వచ్చిన ఫస్ట్ ఇది అయిపోతుంది. ఏది ర్యాపిడ్ అండ్ ఇంటర్మీడియట్. అడ్వాన్స్డ్ కొద్ది టఫ్ ఉంటుంది. ఇంటర్మీడియట్ ఓకే, అడ్వాన్స్డ్ కొద్ది టఫ్ ఉంటుంది. ఫస్ట్ ర్యాపిడ్ నాకు తెలిసి ఫ్రీ ఆఫ్ కాస్ట్, ర్యాపిడ్ ఫ్రీ ఆఫ్ కాస్టే ఉందనుకుంటా. ఇంకా ఈ రెండు లైక్ పే చేయాలి. అరౌండ్ 10,000 ఎంతో ఉంటాయి. కాకపోతే బయట కూపన్స్ దొరుకుతాయి. యాక్చువల్లీ కొంతమంది కూపన్స్ అమ్ముతా ఉంటారు గ్రూప్స్ లో 2,000, 1,500 ఆ రేంజ్ కి. ఆ కూపన్స్ వాడుకొని రాయొచ్చు. అండ్ మీరు ఎవరికి కంపెనీ అకౌంట్స్ లేవు కదా? నాకుంది సార్. మీకుందా? ఓకే. మీరు మీ కంపెనీ అకౌంట్ తోనే లాగిన్ అయ్యారా మెండిక్స్ డౌన్లోడ్ చేసేటప్పుడు? అంటే నేను రీసెంట్గా ప్రాజెక్ట్లో ఎలకేషన్ అయ్యా. ఇది నేర్చుకోమని చెప్పారు. 1.5 month టైం ఇచ్చారు. ఓకే ఆ, ఓకే ఓకే. అయితే మీరు మీకు ప్రాబ్లం కంపెనీ మెయిల్ వాడుకొని మీరు చేస్తున్నారు కదా. మిగిలిన వాళ్ళు డౌన్లోడ్ చేసేటప్పుడు రెడిఫ్ మెయిల్ వాడారా? ఇంకా అందరూ మిగిలిన వాళ్ళకి మెయిల్స్ ఉన్నాయా, లైక్ కంపెనీ మెయిల్స్? రెడిఫ్ మెయిల్ యూజ్ లేదండి. రెడిఫ్ మెయిల్ రెడిఫ్ మెయిల్ యూస్ చేశారు. ఓకే. రెడిఫ్ మెయిల్ తో కూడా కంప్లీట్ చేయవచ్చు సర్టిఫికేషన్స్. కాకపోతే మనకి లాస్ట్ లో వచ్చేది ఏంటంటే సర్టిఫికేట్ నెంబర్ ఇంపార్టెంట్. ఓకే ఓకే. ఓకే. ఇది దిస్ ఇస్ లైక్ మెండిక్స్ లో మనం ఏం చేస్తాం, ఏంటున్నది ఏంటని. మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? లైక్ అండ్ ఓకే, మనం చెప్పే కోర్సు కంటెంట్ ఎలా ఉంటుందని నేను కూడా అప్లికేషన్స్ ద్వారానే ఎక్స్ప్లెయిన్ చేస్తా. లైక్ మనం కంప్లీట్ డొమైన్ మోడల్ అంతా కవర్ చేస్తాం. డొమైన్ మోడల్లో లైక్ మీరు ఆల్రెడీ చూసా అన్నారు కదా, లైక్ ఏం జరుగుతుంది డొమైన్ మోడల్లో. మనం ఒక ఎంటిటీ క్రియేట్ చేస్తే ఏం జరుగుతుంది, అది బ్యాక్ ఎండ్ లో ఏమైతా ఉంటుంది, లైక్ ఎంటిటీస్ జనరలైజేషన్ అసోసియేషన్స్ ఏం చేస్తూ ఉంటాయి, ఎలాగా పర్సిస్టబుల్ నాన్ పర్సిస్టబుల్ ఎంటిటీస్ ఏం పని చేస్తూ ఉంటాయి, అవి ఎలా వాడతాం, అప్లికేషన్ లెవెల్లో వాటిని వాడే తీరు ఎలా ఉంటుంది, ఇదంతా డొమైన్ మోడల్ మొత్తం లైక్ డొమైన్ మోడల్ అంతా కవర్ చేస్తాం. బేసిక్ డొమైన్ ఫ్రంట్ ఎండ్ డొమైన్ మోడల్, ఫ్రంట్ ఎండ్ పేజెస్, లాజిక్, ఈ మూడు మెయిన్. మనం డొమైన్ మోడల్ అంతా కవర్ చేస్తాం. లైక్ మీకైతే లైక్ డొమైన్ మోడల్ ఏం క్వశ్చన్ అడిగినా మీరు చెప్పేటట్టే ఉంటుంది లైక్ ఇంటర్వ్యూస్ లో. అండ్ నెక్స్ట్ పేజ్ డెవలప్ చేసేటప్పుడు, పేజ్ డెవలపింగ్ అప్పుడు మనం డిఫరెంట్ మనకు కావాల్సినట్టు స్క్రీన్స్ అవన్నీ ఎలా పెట్టుకుంటాం, ఏం చేస్తాం, దాని నుంచి ఎలా తీసుకుంటాం అవన్నీ. అండ్ లాజిక్, మైక్రోఫ్లోస్ ఎలా రాస్తాం, కంప్లీట్ ఒక మైక్రోఫ్లో ఒక లాజిక్ ఎలా రాస్తాం, ఏదైనా లాజిక్ ఇస్తే మనం ఎలా డెవలప్ చేయాలి, డిఫరెంట్ ఎలిమెంట్స్ ఎలా వాడతాం, లిస్ట్స్ ఎలా వాడతాం, ఆబ్జెక్ట్స్, క్రియేట్ ఆబ్జెక్ట్, ఈ చేంజ్ ఆబ్జెక్ట్, ఇవన్నీ ఎలా వాడతాం. అండ్ ఒక మైక్రోఫ్లో మనకు కావాల్సిన లాజిక్ ఎలా డెవలప్ చేస్తాం, ఎలా మైక్రోఫ్లోని డీబగ్ చేస్తాం, ఎర్రర్ హ్యాండ్లింగ్ ఎలా చేస్తాం. ఈ మైక్రోఫ్లోనే ఎర్రర్ హ్యాండ్లింగ్ అని ఉంటుంది. ఈ కాన్సెప్ట్స్ ఇవి కాక రెస్ట్ ఇంటిగ్రేషన్ చేస్తాం, రెస్ట్ ఓడేటా చేస్తాం. ఈ రెండు చేస్తాం, రెస్ట్ ఓడేటా చేస్తాం. సోప్ ఏం చేయం, రెస్ట్ ఓడేటా చేస్తాం. నెక్స్ట్ స్కెడ్యూల్డ్ ఈవెంట్స్ ఎలా ట్రిగర్ చేస్తాం, స్కెడ్యూల్డ్ ఈవెంట్స్ ఎలా వాడతాం. మైక్రోఫ్లో జావా యాక్షన్స్ ఎలా క్రియేట్ చేస్తాం, స్నిప్పెట్స్ తెలుసు కదా, స్నిప్పెట్ అంటే ఏంటి, లేఅవుట్ ఏంటి, లైక్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లైక్ ఇవన్నీ మన వాడే ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి లైక్ కొంతవరకు మ్యాథ్స్ ప్రాక్టికల్, మిగిలినవన్నీ అన్ని ప్రాక్టికల్ గా ఎలాగా ఇదైతే అన్ని చూపిస్తాం ఒక అప్లికేషన్ లో. అండ్ ఈ స్కీమాస్, ఇంపోర్ట్ మ్యాపింగ్, ఎక్స్పోర్ట్ మ్యాప్ అవన్నీ రెస్ట్ లో కవర్ అవుతాయి.
ఇంపోర్ట్ మ్యాపింగ్, ఎక్స్పోర్ట్ మ్యాపింగ్ ఇవన్నీ రెస్ట్‌లో కవర్ అయితాయి. మనం రెస్ట్ సర్వీస్ పబ్లిష్ చేసాం. ఓడేటా సర్వీస్ పబ్లిష్ చేయడం, కన్జ్యూమ్ చేయడం నేర్చుకుంటాం. ఓకే. మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎన్ని మంత్స్ అండి కోర్సు? ఇది 1444 ఇయర్ 5 దగ్గర దగ్గర ఈజీగా 6 వీక్స్ పడుతుంది. నార్మల్గా 6 to 8 వీక్స్ అవుతుంది. 2 months అనుకోండి. 6 వీక్స్ అయితే ఖచ్చితంగా అవుతుంది. ఓకే. డిపెండ్స్. అంటే ఒక 6 to 1 month తర్వాత కొంచెం బేసిక్ నాలెడ్జ్ వచ్చి రెజ్యూమ్ పుష్ చేయొచ్చా? పుష్ చేసేయచ్చు. 1 month తర్వాత 1 monthలో మీకు బేసిక్ అంతా కవర్ అయిపోతుంది. కొన్ని ఎక్స్ట్రాగా 2 వీక్స్ 3 వీక్స్ కాస్త ఎక్స్ట్రా దాని మీద చేయడానికి చూస్తాం. 1 monthలో మ్యాథ్స్ కవర్ చేసేస్తాం. మ్యాథ్స్ కవర్ చేసేసి అయిపోతుంది. రెజ్యూమ్ పుష్ చేయొచ్చు మీరు. ఓకే. ఓకే. రెజ్యూమ్ ప్రిపరేషన్ కొంచెం సపోర్ట్ ఉంటదండి. రెజ్యూమ్ ప్రిపరేషన్ సపోర్ట్ ఇస్తాం. హలో హలో వెంకట్ గారు. వంశీ గారు చెప్పండి అండి. ఒక్క నిమిషం సార్. హలో వెంకట్ గారు. రెజ్యూమ్ ప్రిపరేషన్లో సపోర్ట్ ఉంటుందండి. రెజ్యూమ్ ప్రిపరేషన్ లైక్ కొన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా ఇస్తాను. మ్యాథ్స్ ఇంకా అట్ల నుంచి అడుగుతారు. అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే, ఏ టాపిక్ చేసేటప్పుడే ఆ టాపిక్లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏం అడిగారు అనేది అక్కడే మీకు చెప్తా ఉంటాను. లైక్ ఎప్పుడైతే ఇప్పుడు మనం పేజెస్ గురించో ఒక ఎలిమెంట్స్ గురించో చదువుతున్నాం అంటే ఈ ఎలిమెంట్స్ మీద దీని మీద క్వశ్చన్ ఎలా పడుతుంది, ఏం అడుగుతారు అనేది మీకు అక్కడే చెప్తా ఉంటా క్వశ్చన్స్. ఓకే. లైక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా టాపిక్ చెప్పేటప్పుడే దాని మీద ఏ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతున్నారు కూడా చెప్తాను. లైక్ మ్యాథ్స్ ఎటు పక్క నుంచి రాస్తుంది, ఏ ఇంటర్వ్యూ ఏం అడుగుతారు అని. మోస్ట్ మీరు ఆల్రెడీ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారు ఎవరైనా? అటెండ్ కాలేదు. మీ ప్రీవియస్ వీడియో అటెండ్ చూసానా? ఓకే. దాని మీద ఇప్పుడు మామూలుగా బేసిక్గా నార్మల్ డెవలప్మెంట్ ఇంటర్వ్యూ ఇది బేసిక్గా లో కోడ్ అంతా డెవలప్మెంటే. నార్మల్ డెవలప్మెంట్ ఇంటర్వ్యూ అంత టఫ్గా అలా ఏం ఉండదు. అండ్ దీనికి మనకి బేసిక్గా కోడింగ్ అయితే ఏం అవసరం ఉండదు. కాకపోతే ఇది లో కోడ్ టూల్ కదా. ఏంటంటే ఈ టూల్లోనే మ్యాథ్స్ డెవలప్మెంట్ చేస్తాం. కొన్ని అవుట్ ఆఫ్ ది బాక్స్ యూజ్ కేసెస్, కొన్ని అవుట్ ఆఫ్ ది బాక్స్ యూజ్ కేసెస్ అయినా, కొన్ని అవుట్ ఆఫ్ ది బాక్స్ ఫీచర్స్ కావాలి మనకి. ఇలాంటి అన్నప్పుడు 2 ఉన్నాయి ఇక్కడ. ఏంటంటే మనం జావా యాక్షన్స్, ఇంకోటి ఏంటంటే కస్టమబుల్ విడ్జెట్స్ అని 2 ఉంటాయి. ఈ జావా యాక్షన్స్ ఏంటంటే మనం మీకు అప్పుడు క్లియర్గా చెప్తారు లైక్ వాట్ ఇస్ జావా. మన జావా యాక్షన్ అంటే ఏం లేదు. జావా యాక్షన్ యూజ్ చేసి మనం బయటన జావా కోడ్ రాసుకొని ఆ కోడ్ని మన లాజిక్ లోపలికి తెచ్చుకుంటాం. మన లో కోడ్ టూల్లోకి తెచ్చుకుంటాం. ఇదొక దగ్గర మనం కోడింగ్ యూజ్ చేసేది. ఇంకోటి ఏంటంటే మన దగ్గర చాలా విడ్జెట్స్ ఉంటాయి. ఇక్కడ మీరు టూల్ చూసుంటే మీకు చాలా విడ్జెట్స్ ఇక్కడ కనబడుతున్నాయి కదా, పేజ్లోనైనా దేంట్లోనే. ఇప్పుడు పేజ్ ఓపెన్ చేసుకోండి. ఇలా పేజ్లో చాలా విడ్జెట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ మన విడ్జెట్సే. ఇవి కాకుండా నాకు ఇంకా విడ్జెట్స్ ఏవో కావాలి, ఎక్స్ట్రా విడ్జెట్స్ ఏవో కావాలి, ఇవి పని చేయట్లేదు, ఇంతకు మించి నాకు ఇంకా వర్కింగ్ వేరేలా కావాలి అనుకున్నప్పుడు కస్టమబుల్ విడ్జెట్స్ అని ఉంటాయి. దానికి ఏం చేస్తారంటే దానికి రియాక్ట్లో కోడ్ రాస్తారు. రియాక్ట్లో జావా స్క్రిప్ట్ కోడ్ రాస్తారు. ఆ కోడ్ రాసేస్తే ఆటోమేటిక్గా ఆ కోడ్ మన
అప్లికేషన్లో పెట్టి దాన్ని డిప్లాయ్ చేసుకుంటే మనకి ఇక్కడ విడ్జెట్ వచ్చేస్తుంది. ఎక్స్ట్రా విడ్జెట్, కస్టమబుల్ విడ్జెట్ అని ఇక్కడ వచ్చేస్తాయి ఎక్స్ట్రా విడ్జెట్స్. దాన్ని డ్రాగ్ ఆన్ చేసుకుని డ్రాప్ చేసుకుంటాం. ఈ రెండింటి దగ్గర మనం కోడింగ్ వాడేది ఇక్కడ, ఈ రెండింటి దగ్గరే. ఈ రెండు ఏంటంటే లైక్ ఇంకా మనకి మెండిక్స్ లో అసలు అవ్వదు అనే వాటికి అవి రాస్తారు. అవి ఇప్పుడు మనకి ఇంటర్వ్యూలో నీకు కోడింగ్ వచ్చా ఇది అంటే లేదు, రాదని చెప్పొచ్చు క్లియర్ గా, పర్లేదు. కస్టమర్ విజెట్స్ ఈ 2 క్వశ్చన్స్, జావా యాక్షన్స్ నీకు వచ్చా, కస్టమర్ విజెట్స్ ఏమైనా డెవలప్ చేసావా అంటే చేయలేదు. నేను కస్టమర్ విజెట్స్ ఏవి డెవలప్ చేయలేదు. జావా యాక్షన్స్ వాడావా అంటే లైక్ నేను కమ్యూనిటీ కామన్స్ అని ఉంటుంది, దాంట్లో జావా యాక్షన్స్ ఉంటాయి చాలా, ప్రీ డిఫైన్డ్ గా రెడీ చేసిన జావా యాక్షన్స్ ఉంటాయి. ఆ కమ్యూనిటీ కామన్స్ లో జావా యాక్షన్స్ వాడాను, అక్కడి నుంచి నేను తీసుకొని వాడాను. నాకు మోస్ట్లీ నా యూజ్ కేసెస్ లో ఏది ఎక్స్ట్రా జావా యాక్షన్స్ వాడాల్సిన అవసరం రాలేదు. నా యూజర్ స్టోరీస్ లో ఎక్స్ట్రా జావా యాక్షన్ చేసే అవసరం రాలేదు. సో నీకు కోడ్ రాయడం వచ్చా, జావా వచ్చా అంటే లైక్ మీకు ఆల్రెడీ జావా బేసిక్స్, కోర్ జావా వస్తే నాకు కోర్ జావా బేసిక్స్ వచ్చు, లైక్ నేను ఫర్దర్ ఐ కెన్ ఇంప్రూవ్ ఆన్ దట్ అని చెప్పవచ్చు. మళ్ళీ కస్టమర్ విజెట్స్ డిజైన్ చేసావా ఏమైనా ఇది అంటే డిజైన్ చేయలేదు, సేమ్ అంతే అని చెప్పవచ్చు. ఓకే, ఈ రెండింటి దగ్గరే స్క్రిప్టింగ్, మీకు అవి వచ్చినంత మాత్రాన లైక్ మీకు రాకపోయినంత మాత్రం దాంట్లో పెద్ద మేజర్ డిఫరెన్స్ ఉంటే అడ్వాంటేజ్ అయితే అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు వచ్చని చెప్పిన మాత్రం ఇప్పుడు నువ్వు కోడ్ రాయు అని 99% ఇంటర్వ్యూస్లోనే అడగలేదు. కోడ్ రాయి అని చెప్పి 99% ఇంటర్వ్యూస్లోనైతే అడగలేదు. ఎక్కడో ఒక ఇంటర్వ్యూలో మనకు వచ్చని చెప్పాక కోడ్ రాయు అని అడుగుతారు. ఓకే అండ్ నేను చాలా ఇంటర్వ్యూస్ చూసా కాబట్టి చెప్తున్నా. ఒక దగ్గర కోడ్ రాయి దీనికి అని ఏదో 100s లో ఒకటి అడుగుతారు అంతే. మనకు వచ్చని చెప్పాక, రాలేదని చెప్తే ఏం లేదు, డిపెండ్స్. మనం ఇంకా ఎడ్జ్ కావాలి అంటే వచ్చని చెప్పి, అంటే మీకు ఆల్రెడీ జావా స్క్రిప్ట్ కానీ జావా కానీ వచ్చి ఉంటే వచ్చని చెప్పి ఇచ్చేయచ్చు. మీరు రాకపోయినా పర్లేదు, మీకు జస్ట్ కోర్ జావా, బేసిక్ జావా స్క్రిప్ట్ వస్తే చాలు, దానికి పెద్ద ఇది రావక్కర్లేదు. ఆడే అంత ఎక్స్పెక్ట్ చేయడం. మనం లోకోడ్ డెవలప్మెంట్ చేసాం కాబట్టి మనకి అవి ఆ రెండు వస్తేనే నేను తీసుకుంటాననే అంత ప్రాస్పెక్ట్ ఇప్పుడైతే లేదు. లైక్ బేసిక్ దీంట్లోనే జరుగుతుంది ఇంకా, ఎందుకంటే నార్మల్గా వచ్చిన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు దీంట్లో. లైక్ రియల్ టైంలో 6 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది, చాలా తక్కువ మంది. లైక్ సమ్వేర్ డబుల్ డిజిట్స్ లో, వరల్డ్ మొత్తమే డబుల్ డిజిట్స్ లో ఉంటదేమో వాళ్ళ కౌంట్. సార్ ఇది రికార్డ్ మన కోర్స్ డైలీ రికార్డ్ చేసి మాకు షేర్ చేస్తారా సార్ అట్లా? కొద్దిగా గట్టి చెప్పండి వినిపించలేదు. ఇప్పుడు కోర్స్ డైలీ రన్ అవుతుంది కదా, అది రికార్డ్ చేసి మళ్ళీ గ్రూప్ లో షేర్ చేస్తారా అంటున్నా? షేర్ చేస్తారండి, అది రోజు రన్ చేసి షేర్ చేస్తారు. సారీ, రోజు రికార్డ్ చేసే షేర్ చేస్తారు, మీకు యాక్సెస్ ఇస్తారు ఆ వీడియోస్ కి. నాకు తెలిసి ఆ వీడియోస్ అన్ని 1 year అవైలబిలిటీ కూడా ఉంటాయి మీకు. అదే మెండింగ్స్ కూడా నార్మల్ సెర్చ్ చేసినా కూడా ఇందులో కూడా వస్తలేదు అసలు మెండింగ్స్. ఇప్పుడు వస్తున్నాయి లేండి, లైక్ 1 year బ్యాక్ వచ్చేవి కాదు, ఇప్పుడు కొద్దిగా వస్తున్నాయి యూట్యూబ్ లో. బట్ అవి కూడా ఏంటంటే కరెక్ట్ లాజిక్ దగ్గర చూపించడు, వితౌట్ బేసిక్స్ డైరెక్ట్ అది వెళ్ళిపోతున్నారండి, అర్థం కావట్లేదు, ఇబ్బంది అవుతుంది. డైరెక్ట్ అంటే ఒక కోర్స్ లాగా చూపించిన వీడియోస్ చాలా తక్కువ ఉన్నాయి, అసలు బేసిక్ గా లేవు. ఇంకా ఇది చాలా అసలు లాస్ట్ 1.5 year అండి ఇది ఇదయింది. అంతకు ముందు అయితే అసలు యూట్యూబ్ లో మెండిక్స్ వీడియోస్ ఉండేవి, అంటే డైరెక్ట్ గా మెండిక్స్ కంపెనీ కొన్ని వీడియోస్ రిలీజ్ చేసింది, ఆ వీడియోస్ తప్ప అసలు వీడియోసే ఉండేవి కాదు యూట్యూబ్. అవి కూడా చిన్నగా ఉన్నాయండి, జస్ట్ ఇంట్రొడక్షన్ అని చెప్పేసి అవి కూడా చాలా చిన్నవి. ఇది ఉండవచ్చు, 2 years బ్యాక్ అయితే అసలు ఏం ఉండేది కాదు, మెటీరియల్ ఏం దొరికేది కాదు అసలు మెండిక్స్ మీద. ఇది జస్ట్ ఇప్పుడు సడన్ గా బాగా వస్తుంది టూల్, చాలా ప్రాజెక్ట్స్ అయితే విపరీతంగా ఉన్నాయండి. చాలా మంది మన ఇక్కడ చాలా మంది ఆ ప్రాజెక్ట్స్ తీసుకుంటున్నారు, కానీ పర్సనల్ లాగా అంటే చేసేవాళ్ళు లేక చాలా మంది లైట్ తీసుకుంటున్నారు. చాలా ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి మెండిక్స్ మీద చేసే ప్రాజెక్ట్స్.
అంటే నార్మల్ మన కంపెనీకి కావాల్సిన ప్రతిదీ చాలా ఫాస్ట్ గా దీనిగా అయిపోతుంది. కంపెనీ పోర్టల్స్ ఇవన్నీ ఒక లార్జ్ స్కేల్ అప్లికేషన్ అంటే ఏమో అవుతుంది. అంటే లార్జ్ స్కేల్ అప్లికేషన్ డెవలప్ చేసే ఛాన్స్ కూడా ఉంది మెండిక్స్ లో. కాకపోతే అది అవుతుందో లేదో ఎక్స్ట్రాగా జావా యాక్షన్స్ ఈ కస్టమర్ విజిట్స్ తెచ్చుకోవాలని ఏం డౌట్ ఉంటే స్మాల్ స్కేల్ అప్లికేషన్స్ అన్ని అసలు చాలా ఫాస్ట్ గా అయిపోతుంది ఇంట్లో మెండిక్స్ లో. అందుకు టైమింగ్స్ డైలీ 8 o'clock అండి. అదే టైమింగ్స్ మీకు అందరికి అడిగినట్టున్నారు కదా, ఏది కంఫర్ట్ ఉంటుంది? 8 to 9, 9 to 10? మార్నింగే బెటర్ అనుకుంటున్నామండి నాకు తెలిసి. 8 to 9. అందరికి ఓకే ఉంటాయి. ఓకే ఈవినింగ్ ఉండే ఛాన్స్ ఉండదా? ఆ ఈవినింగ్ ఉండే ఛాన్స్ ఉండదా? అంటే డిపెండ్స్ లైక్ అందరికి లైక్ పోల్ పెట్టండి లేకుంటే అట్లా అని. లైక్ అందరూ ఇక్కడేనా? లైక్ ఇండియాలోనే ఉన్నారా? ఎవరైనా యుఎస్ లో ఎవరైనా ఉన్నారా? నాది హైదరాబాద్ అండి. మిగిలిన వాళ్ళు అందరూ ఇండియానా? యుఎస్ హైదరాబాద్. ఓకే, అందరూ ఇక్కడే కదా. అయితే ప్రాబ్లం లేదు. ఓ పని చేద్దాం, మార్నింగ్ కొంచెం అంటే నాకు ఈవినింగ్ యాక్చువల్లీ ఆఫీస్ ఉంటుంది. ఆఫీసు వేరే ఇవి ఉంటాయి. లైక్ ఒక్కొక్కసారి ఈవినింగ్ అలా తీసుకునేటప్పుడు ముందే గ్రూప్ క్రియేట్ చేస్తారు. నేను గ్రూప్ లో మెన్షన్ చేస్తాను. సో అప్పుడు ఆ రోజు లైక్ నేను గ్రూప్ లో మెన్షన్ చేసి మిమ్మల్ని అడుగుతాను. మీరు చెప్పిన దాన్ని బట్టి ఆ రోజు అలా పెట్టుకుందాం. లైక్ ఓకే. ఓకే సరే, ఇప్పుడు ఇది కంప్లీట్ మార్నింగ్ అమౌంట్ ఏమైనా ఉంటుందా? డెమో ఇస్తాను. మీ డౌట్స్ ఏంటి తీసుకోవడానికి చేసా. బేసిక్ గా ఇది చెప్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? మార్నింగ్ బెస్ట్ అండి. మార్నింగే తీసుకున్నాం. ఈవినింగ్ నాకు కూడా యాక్చువల్లీ నాకు ఆఫీస్ మీటింగ్ ఇవన్నీ ఎక్కువైపోయి ఈవినింగ్. ఆఫ్టర్నూన్స్ అందరికి ఏమైనా వేరే వర్కింగ్ ఉన్నారండి? మార్నింగ్ అయితేనే అందరికి అవైలబుల్ ఉంటుందండి. ఎవరో ఒకరు ఏం లేదు, జస్ట్ అడుగుతున్నాను. మార్నింగే నాకు అవైలబుల్. జస్ట్ అడుగుతున్నా మీకు టైమింగ్స్ ఏంటి. మార్నింగే పెట్టండి. మార్నింగ్ పెట్టుకుందాం. 8 to 9 పర్వాలేదు. ఓకే. ఓకే, ఇది మన ఇంటర్ఫేస్. లైక్ మెండిక్స్ ఇంటర్ఫేస్ ఇది. మనం ఒక అప్లికేషన్ డెవలప్ చేసి ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేశాక మెండిక్స్ స్టూడియో అంటుంది. ఇది డౌన్లోడ్ చేశాక ఇది మన యాక్చువల్లీ ఆల్రెడీ యాప్. ఎంసీ మన యాప్ యాక్చువల్లీ 5 పార్ట్స్ ఉంటుంది. యాప్ని మనం 5 పార్ట్స్ కింద డివైడ్ చేయొచ్చు. సారీ, మన స్టూడియో ప్రోని మన ప్లాట్ఫామ్ని మెండిక్స్ ప్లాట్ఫామ్ 5 పార్ట్స్ కింద డివైడ్ చేయొచ్చు. హెడర్ ఇది, ఎక్స్ప్లోరరు, వర్క్ స్పేస్, టూల్ బాక్స్ అంట ఇది, అండ్ ఇక్కడ ఇది మన కన్సోల్. ఈ 5 ఉంటాయి. ఇక్కడ మనం మెయిన్ వర్క్ అంతా చేస్తాం. ఇది మన మెయిన్ వర్క్. మనకు కావాల్సిన యాప్ ఎక్స్ప్లోరర్ లేదా పేజ్ ఎక్స్ప్లోరర్ కూడా ఉంటుంది. ఇక్కడ మనం కౌంటర్ పేజ్ మెండిక్స్. అండ్ మెండిక్స్ మీరు ఏ వర్షన్ వాడుతున్నారు? లైక్ అందరూ లైక్ 10.0. 10.0 కదా. 10.0 స్టేబుల్ వర్షన్ అండి. యాక్చువల్లీ లేటెస్ట్ వర్షన్స్ డౌన్లోడ్ చేయకండి, అన్స్టేబుల్ ఉంటాయి. ఇప్పుడు 10.21 దగ్గర ఉన్నట్టుంది. 10.21కి వచ్చేసినట్టుంది.
వర్షన్ 10.2 10.4 ఓకే 10.6 కొద్దిగా 10.6 వరకు కూడా ఓకే 10.11 తర్వాత కొద్దిగా అన్స్టేబుల్ ఉంటున్నాయి మోస్ట్లీ 10.0 డౌన్లోడ్ చేసుకోండి అందరూ సో దట్ స్టేబుల్ ఉంటుంది వర్షన్ మనకి ఇది మన వర్క్ స్పేస్ ఇక్కడ మనం డొమైన్ మోడల్ అయినా ఏదైనా ఇక్కడే మనం ఆపరేట్ చేసుకుంటాం మనం ఆపరేట్ చేసుకునేదంటే ఇక్కడే డొమైన్ మోడల్ అయినా ఇవైనా ఏదైనా మనం ఇక్కడ ఆపరేట్ చేసుకుంటాం పేజెస్ కూడా ఇక్కడ ఆపరేట్ చేస్తాం ఇది మన వర్క్ స్పేస్ ఓకే అండ్ ఇక్కడ మన ఎలిమెంట్స్ విడ్జెట్స్ ఏమైనా ఇక్కడ ఉంటే ఇక్కడ నుంచి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుని పెట్టాం అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఈ 5th కన్సోల్ మనకి రన్ అయ్యేటప్పుడు అన్ని మన కన్సోల్లో మొత్తం అంతా క్లియర్గా ఉంటుంది మనం ఏదైనా డెవలప్మెంట్ చేసేటప్పుడు ఏం తేడా వచ్చినా ఫస్ట్ మనం చెక్ చేసేది కన్సోల్లో ఇంటర్వ్యూలో కూడా ఏం తేడా వస్తే ఏం చేస్తావు ఫస్ట్ అంటాడు మనం ఫస్ట్ కన్సోల్కి వచ్చి చెక్ చేస్తాం కన్సోల్లో నేను లాగ్స్ చెక్ ఈ కన్సోల్లో లాగ్స్ ఉంటాయి ఫస్ట్ మనం అందరూ ఏంటంటే ఫస్ట్ నీకు ఎర్ర వచ్చింది దీంట్లో నేను యాప్ ఇలాగ అవుతుంది ఏం చేస్తావు నువ్వు అని ఇంటర్వ్యూ అడుగు ఏం చేస్తావు నేను డీబగ్ చేస్తాను నేను డీబగ్ పాయింట్స్ పెట్టి ఇచ్చేస్తాను ఫస్ట్ మనం చూసేది కన్సోల్ నేను కన్సోల్లో ఫస్ట్ చూస్తా కన్సోల్లో చూడాలి ఫస్ట్ ఈ కన్సోల్లో ఈ టైంకి ఓకే ఇక్కడ ఎర్ర వచ్చింది ఏం జరిగింది ఆ మెసేజ్ ఏం వచ్చింది ఓకే దీన్ని బట్టి నేను ఓకే నా కోడ్ ఏమైంది ఏంటో నాకు తెలుస్తుంది దాన్ని బట్టి నేను అప్పటికి నాకు తెలియకపోతే అప్పుడు నేను డీబగ్ చేసుకుంటా అప్పుడు నేను డీబగ్గింగ్ వీటికి వెళ్తా ఫస్ట్ మనం చెక్ చేసేది కన్సోల్ ఈ కన్సోల్ చాలా ఇంపార్టెంట్ దీంట్లో మన లాగ్ మెసేజెస్ అన్నీ ఉంటాయి ఏం జరుగుతుంది అసలు మనం ఒకసారి రన్ చేసిన వెంటనే ఏమవుతుంది నేను యాప్ రన్ చేస్తున్నాను నేను యాప్ రన్ చేసి నేను ఆ యాప్ని బ్రౌజర్లో ఓపెన్ చేశాక ఒకసారి బ్రౌజర్లో మన అప్లికేషన్ని ప్రాడ్లో పుష్ చేశాక కూడా ప్రాడ్లో లాగ్స్ జనరేట్ అవుతూనే ఉంటాయి ఈ లాగ్స్ మనకి మీరు ఇంటర్వ్యూలో చెప్పారంటే ఒకటి ఇక్కడ కన్సోల్ అయినా చూస్తా అంటే లాగ్స్ మనం ప్రాడ్లో ఉన్నప్పుడు మన దగ్గర ఒక టూల్ ఉంటుంది కిబానా అని ఒక టూల్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి కిబానా అని KBANA కిబానా అనే టూల్ ఉండేది ఎక్స్టర్నల్ లాగ్స్ అక్కడ కిబానా టూల్లో మేము లాగ్స్ చెక్ చేసుకునే వాళ్ళం అని ఇంటర్వ్యూలో చెప్పొచ్చు ఇక్కడ చెక్ చేస్తాను ఇక్కడే చెక్ చేస్తాను అంటే ఫ్రాడ్లో ఉండేటప్పుడు ఎక్కడ చెక్ చేసేవాడివి ఇక్కడ చెక్ చేసావు అంటే లైక్ మనకి లాగ్స్ మెండిక్స్ పోర్టల్లో కూడా చెక్ చేయొచ్చు కాకపోతే ప్రైవేట్ క్లౌడ్లో చేసేటప్పుడు ఏంటంటే మనం టూల్స్ వాడతాం మెయిన్ టూల్ దీంట్లో కిబానా గుర్తుపెట్టుకోండి కిబానా టూల్లో లాగ్స్ వెరిఫై చేసుకుంటారని చెప్పాను సో అది మోర్ రియల్ టైం లాగా వాళ్ళకి కనిపిస్తుంది ఇక్కడ మనం ఒకసారి రన్ అవుతున్నప్పుడు అన్ని లాగ్స్ క్రియేట్ అవుతున్నాయి కదా ఇవన్నీ ఇప్పుడు క్రియేట్ అయిన లాగ్స్ మీకు డేట్ అండ్ టైంతో సహా ఉంటుంది డేట్ అండ్ టైం 9 AM 26 seconds ఇవన్నీ ఇప్పుడు జనరేట్ అయిన లాగ్స్ ఇవన్నీ ఇప్పుడు మనం రన్ చేశాక జనరేట్ అయిన లాగ్స్ 250331 ఇక్కడ నుంచి జనరేట్ అయిన లాగ్స్ ఇవన్నీ మనం ఒకసారి రన్ చేశాక వ్యూ యాప్ కొట్టాక మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఇలా రన్ అవుతూనే ఉంటాయి ఒకవేళ అది ఏదైనా ఎర్రర్ వచ్చిందంటే ఆ లాగ్ ఇక్కడ ఇదవుతుంది
క్లయింట్ లో ఇక్కడ లాగ్ లో కనబడుతుందా? క్లయింట్ లో ఇగ్నోర్ ఎర్రర్ ఆన్ ఫర్ పేజ్. ఇలా ఏం జరుగుతుంది? ఇది ఇన్ఫో, ఇది మనకి ఏం ఎర్రర్ ఇది కాదు, ఇన్ఫో. ఇది ఇన్ఫో ఇస్తుంది. లాగ్ లెవెల్స్ కూడా ఉంటాయి. ఇన్ఫో ఏంటి, లాగ్ లెవెల్స్ ఉంటాయి. ఇలా ఫస్ట్ మనం కన్సోల్లో చెక్ చేస్తాం. ఓకే, ఇది తెలియాలి కన్సోల్లో ఎలా చెక్ చేస్తున్నాం ఏంటో అనేది. అంటే మనం మీకు చెప్పేటప్పుడు ఈ కన్సోల్లో చెక్ చేస్తాం, దీంట్లో వచ్చిన బట్టి నేను డీబగ్ చేసుకుంటా ఉంటాను. వ్యూలో ఇక్కడ మనకు ఉంటుంది డీబగ్ విండోస్, బ్రేక్ పాయింట్స్, డీబగ్గర్, ఈ మూడు ఎనేబుల్ చేసుకుంటే మన అప్లికేషన్ అంటే ప్రతి దగ్గర బ్రేక్ పాయింట్లు పెట్టలేం. బ్రేక్ పాయింట్స్ ఎక్కడ పెడతాం? లాజిక్ లోనే పెడతాం. మనం కోడ్ రాసేటప్పుడు కోడ్ లో బ్రేక్ పాయింట్స్ పెడతాం. సేమ్ అలానే మన లాజిక్ ఏది ఇక్కడ? మన లాజిక్ ఇక్కడ ఈ మైక్రోఫ్లోసే మన లాజిక్. మైక్రోఫ్లోస్ లో బ్రేక్ పాయింట్స్ పెట్టుకుంటాం. యాడ్ బ్రేక్ పాయింట్ ఉంటుంది ఇక్కడ. బ్రేక్ పాయింట్ పెట్టుకుని ఉంటే ఆ బ్రేక్ పాయింట్స్ ఇక్కడ వస్తాయి. యాడ్ బ్రేక్ పాయింట్ అని పెట్టండి. ఓకే, అప్లికేషన్ రన్నింగ్ లో ఇది ఉందని ఈ మైక్రోఫ్లోకి బ్రేక్ పాయింట్ పెట్టా. ఏదైనా ఎర్రర్ వచ్చిన బ్రేక్ పాయింట్ క్రియేట్ అయింది కదా, ఈ బ్రేక్ పాయింట్ ఇక్కడ వచ్చింది. రన్ అయినప్పుడు ఇక్కడ ఆగుతుంది. దీన్ని ముందుకు పంపించి మనం ఇక్కడ వేరియబుల్స్ చెక్ చేసుకుంటాం. మీకు అది వేరే రన్ చేసినప్పుడు మీకు అది క్లియర్ బేసిక్ గా చూపిస్తా, లైక్ ఏ చేస్తే ఏ వేరియబుల్ క్రియేట్ అవుతుంది, ఏమవుతుంది అని. ఓకే, ఇలా బ్రేక్ పాయింట్ పెట్టుకొని ఇలా మనం డీబగ్ ఇలా చేస్తాం అనేది చెప్పాలి. ఇది మనం లాగ్స్ ఇక్కడ ఈ కన్సోల్లో చెక్ చేస్తాం. ప్రాడ్ లో ఉండేటప్పుడు కిబానాలో చెక్ చేస్తాం లాగ్స్. ఆ లాగ్స్ బట్టి అక్కడ వచ్చిన ఎర్రర్ బట్టి ఓకే ఇది వచ్చిందని క్లారిటీ వస్తుంది డెవలపర్ గా మనకి. ఓకే, ఎక్కడ తప్పు చేసాం ఏంటా అనేది. ఓకే, ఇది రన్ అయ్యేటప్పుడు ఒక బేసిక్ క్వశ్చన్ మనకి. నెక్స్ట్ ఇప్పుడు డొమైన్ మోడల్ ఉంటుంది. లైక్ ఇది మన డొమైన్ మోడల్. మనకు కావాల్సిన పేజ్ లో మనం కొన్ని ఇవి చూపించాలి. కొన్ని ఒక నేమ్ ఇదండి తీసుకుందాం. స్టూడెంట్ అనే ఇది తీసుకొని దాని ఏం లేదు, బేసిక్ గా స్టూడెంట్ ఎంటిటీ అంటే ఏం లేదు. మనం డొమైన్ మోడల్లో ఎంటిటీ అంటే నార్మల్ గా డేటాబేస్ ఐడియా ఉందా? లైక్ డేటాబేస్ అంటే ఏం లేదు, మన డేటాను అంతా స్టోర్ చేసేది డేటాబేస్. యాక్చువల్లీ ఇది బేసిక్ మీనింగ్ అందరికీ తెలిసింది. కాకపోతే ఈ డేటాబేస్ లో ఏం జరుగుతుంది అంటే లైక్ ఒక
ఊరికే డేటాను అంతా డంప్ చేసేస్తే అది జస్ట్ స్టోరేజ్ స్పేస్ అవుతుంది, డేటాబేస్ అవ్వదు. స్టోరేజ్ స్పేస్ మన డేటాను అంతా డంప్ చేస్తే అలా జస్ట్ స్టోరేజ్ స్పేస్ అవుతుంది. మనం డేటాబేస్ అని ఎప్పుడు అంటామంటే లైక్ ఈ డేటానంతా మనం స్ట్రక్చర్డ్ గా పెట్టుకున్నాం, స్ట్రక్చర్డ్ డేటాబేస్ అంటాం. స్ట్రక్చర్డ్ డేటాబేస్ ఎందుకు స్ట్రక్చర్డ్, ఎందుకంటే దీనిలో టేబుల్స్ అని క్రియేట్ అవుతూ ఉంటాయి. సో మనం ఎప్పుడైనా ఒక ఎంటిటీ క్రియేట్ చేస్తే డేటాబేస్ లో దానికి ఒక టేబుల్ క్రియేట్ అవుతుంది. ఈ సింపుల్ బేసిక్ ఒక ఎంటిటీ క్రియేట్ చేసామంటే డేటాబేస్ లో బ్యాక్ ఎండ్ లో ఒక టేబుల్ క్రియేట్ అయింది. ఇక్కడ మనకు డేటాబేస్ ఎక్కడ ఉంది, ఇక్కడ మనకు డేటాబేస్ లేదు కదా, లోకల్ డేటాబేస్ లో మన అప్లికేషన్ లో స్టోర్ అవుతుంది. మన అప్లికేషన్ అంటే మన మెషిన్ లో. ఇక్కడ లోకల్ డేటాబేస్, మనం ఏ డేటాబేస్ అటాచ్ చేయలేము. నార్మల్ గా అయితే డేటాబేస్ అటాచ్ ఉంటుంది, ఆ డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. ఇక్కడ మనం లోకల్ డేటాబేస్ అంటే మన లోకల్ మెషిన్ లోనే స్టోర్ అవుతుంది. ఇప్పుడు స్టూడెంట్ అంటే స్టూడెంట్ టేబుల్ ఒకటి క్రియేట్ అవుతుంది. ఆ టేబుల్లో డిఫరెంట్ కాలమ్స్ ఉంటాయి, అట్రిబ్యూట్స్. నేమ్, ఏజ్, ఇలా అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఈ అట్రిబ్యూట్స్ లో కాలమ్స్ క్రియేట్ అవుతాయి. ఇలా టేబుల్, ఆ టేబుల్లో టూ కాలమ్ టేబుల్ క్రియేట్ అవుతుంది. నేమ్, ఏజ్. దీని పేరేంటి, స్టూడెంట్ టేబుల్. సింపుల్. మీకు డేటాబేస్ లో ఏం జరుగుతుంది అంటే డొమైన్ మోడల్లో క్లారిటీ వచ్చేస్తుంది అంతే. అడిగే క్వశ్చన్స్ కూడా ఇది పెద్ద క్వశ్చన్స్. అంటే డేటాబేస్ లో ఏం జరుగుతుంది, నువ్వు ఒక్కటి వాడుతా ఉంటే, ఇప్పుడు అసోసియేషన్ పెట్టావు, డేటాబేస్ లో ఏం జరుగుతుంది, నువ్వేమేం చేయగలవు, డొమైన్ మోడల్లో సిస్టమ్ మెంబర్స్ అంటే ఏంటి, అడిగే క్వశ్చన్స్ అన్ని. జనరలైజేషన్ అంటే ఏంటి, అసోసియేషన్స్ అంటే ఏంటి, ఇవే ఇక్కడ మీకు కనబడినవే అడుగుతారు. మీకు తెలిసినవే ఇవన్నీ కనబడుతున్నాయి కదా, ఇవే అడుగుతారు. అసోసియేషన్స్ ఎలా పెడతావు, ఎందుకు పెడతావు, పర్సిస్టబుల్ అంటే ఏంటి, నాన్ పర్సిస్టబుల్ అంటే ఏంటి, ఇవే క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే డేటాబేస్ పెట్టాం మనం. ఒక ఎంటిటీ క్రియేట్ చేసాం, డేటాబేస్ లో టేబుల్ క్రియేట్ అయింది. ఈ నేమ్, ఏజ్, టైప్ మనం డేటా టైప్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఏజ్ కి నెంబర్ ఇచ్చుకుంటాం. ఇంటిజర్ నెంబర్ అంటే ఇంటిజర్. ఆటో నెంబర్ కి ఇంటిజర్ కి డిఫరెన్స్ ఏంటంటే, ఆటో నెంబర్ ఇస్ లైక్ ఏ కంటిన్యూస్, ఆటోమేటిక్ గా జనరేట్ అయిపోతుంది. ఇది ఆటోమేటిక్ గా జనరేట్, ఇక్కడ మీకు క్లియర్ అవుతుంది, వాల్యూ ఆటోమేటిక్లీ జనరేటెడ్. అంటే ఇప్పుడు మీరు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే, అంటే ఇప్పుడు మన అట్రిబ్యూట్స్ అయితే కాలమ్స్ క్రియేట్ చేసాం. రోస్ ఎలా క్రియేట్ అయితే, రోస్ క్రియేట్ చేయాలంటే ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలి. ఎవ్రీ రో ఈజ్ అన్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే ఇట్స్ లైక్ డేటాబేస్ లో మనం ఈ క్రియేట్ చేసేదే ఈ డేటాబేస్ టేబుల్స్, ఇవన్నీ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడానికి. ఆబ్జెక్ట్ ఆక్యుపై స్పేస్, ఆబ్జెక్ట్ ఆక్యుపై స్పేస్. సో మనం ఏదైనా డేటా ఎంటర్ చేయాలంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, అంటే స్పేస్ క్రియేట్ చేస్తున్నాం. ఫస్ట్ స్పేస్ క్రియేట్ చేసే అప్పుడు మనం దాంట్లో డేటా పంపించగలం. ఊరికే మనం డేటాబేస్ ఉంది కదా, డేటాబేస్ లోకి ఇలా డంప్ చేయలేం. ఆ డేటా ఎక్కడికి వెళ్ళాలో, స్ట్రక్చర్ డేటాబేస్ కదా, స్ట్రక్చర్ అయినప్పుడు ఏంటి, ఊరికే డంపింగ్ పడేలాం. స్ట్రక్చర్డ్ గా ఇది ఎక్కడికి వెళ్ళాలి, ఇది ఎక్కడికి వెళ్ళాలి అని, ఇది ఇక్కడికి వెళ్ళాలి అని ఎలా చెప్తుంది. దానికోసం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంటే మన డేటా అక్కడికి వెళ్తుంది. సో ప్రతిసారి ఎప్పుడైనా డేటాను ఎంట్రీ చేసేటప్పుడు, లైక్ కొత్త డేటా క్రియేట్ చేసేటప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం అనేది మ్యాండేటరీ. సో ప్రతిసారి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో ప్రతి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఈ ఆటో నెంబర్ ఏం చేస్తుంది, ఆటోమేటిక్ గా 1 అని తీసుకుంటుంది, సెకండ్ ఆబ్జెక్ట్ కి 2 అని తీసుకుంటుంది, థర్డ్ ఆబ్జెక్ట్ కి 3 అని తీసుకుంటుంది. అలాగా ఇంక్రిమెంటల్ గా తీసుకుంటూ ఉంటది. అండ్ ఇక్కడ అడిగే అంటే ఒక్కొక్కసారి బేసిక్ క్వశ్చన్ ఏంటంటే, ఆటో నెంబర్ పర్సిస్టబుల్ అవుతుంది, నాన్ పర్సిస్టబుల్ అవుతుందా అని. ఓన్లీ పర్సిస్టబుల్, అది ఇక్కడ మీకు క్లియర్ గా మెన్షన్ కూడా చేసి, ఆటో నెంబర్ కెన్ ఓన్లీ బి యూజ్ ఫర్ పర్సిస్టబుల్ ఎంటిటీస్. అసలు పర్సిస్టబుల్ ఎంటిటీస్ అంటే ఏంటి, నాన్ పర్సిస్టబుల్ ఎంటిటీస్ అంటే ఏంటి, ఇది బేసిక్ క్వశ్చన్ అడిగేది మేము. పర్సిస్టబుల్ ఎంటిటీస్ అంటే ఏంటి, నాన్ పర్సిస్టబుల్ ఎంటిటీస్ అంటే ఏంటి. ఏవైతే మనం ఇప్పుడు ఒక ఎంటిటీ క్రియేట్ చేసాం, డేటాబేస్ లో ఏమైంది, టేబుల్ క్రియేట్ అయింది. నాన్ పర్సిస్టబుల్ ఎంటిటీ క్రియేట్ చేసాం, డేటాబేస్ లో ఏమైంది, ఏమీ అవ్వదు, ఏ టేబుల్ క్రియేట్ అవ్వదు.
అది బేసిక్ డిఫరెన్స్ పర్సిస్టబుల్కి నాన్ పర్సిస్టబుల్. మనం ఎంటిటీ నాన్ పర్సిస్టబుల్ ఎంటిటీ క్రియేట్ చేస్తే డేటాబేస్లో టేబుల్ క్రియేట్ అవ్వదు. అదే పర్సిస్టబుల్ ఎంటిటీ క్రియేట్ చేస్తే డేటాబేస్లో టేబుల్ క్రియేట్ అయ్యింది. ఎందుకు అలాగా అంటే పర్సిస్టబుల్ ఎంటిటీస్ని మనం డేటాబేస్లో స్టోర్ చేయాలనుకున్నవి పర్సిస్టబుల్ ఎంటిటీస్. ఏవైతే మనకు డేటాబేస్లో స్టోర్ చేయాలనుకోవట్లేదో జస్ట్ యూఐ లెవెల్లో లైక్ నేను ఫ్రంట్ ఎండ్ ఒకటే చూపించాలి ఆ డేటా, నాకు తర్వాత దాంతో పని లేదు, అలాంటి డేటా కోసం మనం నాన్ పర్సిస్టబుల్ ఎంటిటీస్ అనేవి ఇంట్రడ్యూస్ చేసాం. నాన్ పర్సిస్టబుల్ ఎంటిటీస్ ఇవి ఏమవుతాయి? ఈ నాన్ పర్సిస్టబుల్ ఎంటిటీస్ మనకి డేటాబేస్లో స్టోర్ అవ్వదు. టేబులే లేనప్పుడు డేటాబేస్లో ఎందుకు స్టోర్ అవుద్ది? టేబులే క్రియేట్ అవ్వదు, డేటాబేస్లో స్టోర్ అయ్యే ఛాన్సే లేదు. మరి ఇవి ఎక్కడ ఉంటాయి? ఎలా చూపిస్తాం ఫ్రంట్ ఎండ్లో అంటే, ఫ్రంట్ ఎండ్లో మన క్యాషే ఉంటుంది కదా, మన క్యాషే మెమరీ అంటాం, ర్యామ్ మెమరీ అని. ఈ మెమరీలో స్టోర్ అయ్యి, ఈ మెమరీ అంటే ఇప్పుడు నేను ఓపెన్ చేసి ఇప్పుడు చూపిస్తుంది అంతే. తర్వాత మళ్ళీ వెంటనే నేను ఒకసారి నా సెషన్ క్లోజ్ చేసిన, బ్రౌజర్ క్లోజ్ చేసిన అది పోతుంది. నాన్ పర్సిస్టబుల్ ఎంటిటీలో స్టోర్ చేసిన డేటా కానీ ఏ డేటా కానీ పోతుంది. అది ఓన్లీ మన సెషన్ రన్ అయ్యే వరకే ఉంటుంది క్యాషేలో, అండ్ టెంపరీగా ఉంటాయి. అదే పర్సిస్టబుల్ నాన్ పర్సిస్టబుల్ డిఫరెన్స్, అంతే. ఇదే ఒక ఇంట్రడ్యూషన్ అయిపోయింది. నాన్ పర్సిస్టబుల్కి డిఫరెన్స్ ఏంటి? ఇది డేటాబేస్లో స్టోర్ అవుతుంది, డేటాబేస్లో స్టోర్ అవ్వదు, డేటాబేస్లో టేబుల్ క్రియేట్ అవుతుంది, డేటాబేస్లో టేబుల్ క్రియేట్ అవ్వదు. అండ్ దీంట్లో ఆటో నెంబర్ పర్సిస్టబుల్లో యూజ్ చేయొచ్చు, ఆటో నెంబర్ నాన్ పర్సిస్టబుల్లో యూజ్ చేయలేము. ఇలా ఇక్కడ మీకు 3 డిఫరెన్సెస్ మీరు చెప్పవచ్చు, పర్సిస్టబుల్కి నాన్ పర్సిస్టబుల్కి డిఫరెన్స్ ఏంటి. మరి నాన్ పర్సిస్టబుల్ ఎందుకు చేయనప్పుడు ఇంకెందుకంటే మన యూఐ లెవెల్లో కొన్నిసార్లు యూఐ లెవెల్ అన్ని తీసుకున్నవన్నీ మనం స్టోర్ చేయాల్సిన అవసరం లేదు. సో అలాంటి స్టోర్ పర్సిస్టబుల్ క్రియేట్ చేస్తే అలాంటి స్టోర్ చేయాల్సి వస్తుంది. సో అనవసరమైన స్టోర్ చేస్తే డేటాబేస్ పర్ఫార్మెన్స్ పోతుంది. అందుకు మనం నాన్ పర్సిస్టబుల్ ఎంటిటీస్ క్రియేట్ చేసి జస్ట్ యూఐ లెవెల్లో చూపించేసి ఆ డేటాతో అక్కడతో బాయ్ చెప్పేయచ్చు, సింపుల్. అందుకే నాన్ పర్సిస్టబుల్ ఎంటిటీస్ వాడతాం, అంతే. ఇలా చెప్తే మీకు ఒక ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇది పర్సిస్టబుల్ నాన్ పర్సిస్టబుల్ ఎంటిటీకి డిఫరెన్స్, బేసిక్ డిఫరెన్స్. అండ్ ఇంతే, ఇది మీరు చెప్పే అయిపోయింది. అండ్ నాన్ పర్సిస్టబుల్ ఎంటిటీస్కి ఇండెక్సెస్ క్రియేట్ చేయగలమా అని అడుగుతారు. ఇండెక్సెస్ అసలు టేబులే లేనప్పుడు ఇండెక్స్ ఎలా క్రియేట్ చేస్తాం? ఇండెక్స్ ఎలా క్రియేట్ చేస్తాం? ఇప్పుడు నాన్ పర్సిస్టబుల్ టేబులే లేనప్పుడు. అండ్ ఇవన్నీ యాక్సెస్ రూల్స్, ఇవన్నీ మీకు చెప్తాం. వాలిడేషన్ రూల్స్ ఉంటాయి, యాక్సెస్ రూల్స్ ఉంటాయి. సెక్యూరిటీలో యాక్సెస్ రూల్స్ వస్తాయి, సెక్యూరిటీ కాన్సెప్ట్ ఉంటుంది ఒకటి. ఈ 3గా సెక్యూరిటీ కాన్సెప్ట్ ఉంటాయి. ఈవెంట్ హ్యాండ్లర్స్ అంటే ఏంటి? అసోసియేషన్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, ఎలా క్రియేట్ చేస్తాం? పర్సిస్టబుల్కి నాన్ పర్సిస్టబుల్కి అసోసియేషన్ క్రియేషన్స్లో డిఫరెన్సెస్ ఏంటి? జనరలైజేషన్ అంటే ఏంటి? జనరలైజేషన్కి అసోసియేషన్కి డిఫరెన్స్ ఏంటి? ఓకే, ఇవన్నీ క్వశ్చన్స్. మనం బేసిక్ ఏం చూసాం? పర్సిస్టబుల్ నాన్ పర్సిస్టబుల్కి డిఫరెన్స్ ఏంటో చూసాం. పర్సిస్టబుల్ ఎంటిటీ ఏంటి, నాన్ పర్సిస్టబుల్ ఎంటిటీ ఏంటి. యాట్రిబ్యూట్స్లో మనం క్రియేట్ చేసేటప్పుడే మనకి బేసిక్గా ఇక్కడ క్యాలిక్యులేటెడ్ స్టోర్డ్ అని ఒక ఇది వస్తుంది, చూసారా? లైక్ వాట్ ఈస్ ఎ క్యాలిక్యులేటెడ్ యాట్రిబ్యూట్, వాట్ ఈస్ ఎ స్టోర్డ్ యాట్రిబ్యూట్. స్టోర్డ్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనం క్రియేట్ చేసింది స్టోర్డ్ యాట్రిబ్యూట్. సో ఇప్పుడు ఈ యాట్రిబ్యూట్ లో మనం ఆబ్జెక్ట్ ఎలాగ వస్తుంది? మనం కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఈ స్టోర్ చేస్తాం. మనం ఏదైనా టెక్స్ట్ ఇన్బాక్స్ తీసుకొని దాంట్లో ఏదో రాసి స్టోర్ చేస్తాం. క్యాలిక్యులేటెడ్ యాట్రిబ్యూట్ వచ్చేసరికి ఏంటంటే దీనికి లైక్ మనం 2 యాట్రిబ్యూట్స్ నుంచి ఒక యాట్రిబ్యూట్ని క్యాలిక్యులేట్ చేస్తాం, లేదా మనం ఇచ్చిన వాల్యూ నుంచి ఒక మైక్రోఫ్లో యూస్ చేసి ఈ యాట్రిబ్యూట్ని క్యాలిక్యులేట్ చేస్తాం. సో క్యాలిక్యులేటెడ్ యాట్రిబ్యూట్స్ ఏంటంటే ఇంకా టైం తీసుకుంటాయి. సో క్యాలిక్యులేటెడ్ యాట్రిబ్యూట్స్ అవాయిడ్ చేయాలి. సో ఏదో మైక్రోఫ్లో సెలెక్ట్ చేసుకుని ఆ మైక్రోఫ్లో బట్టి మనకి ఈ యాట్రిబ్యూట్ వస్తుంది, ఊరికే ఈ యాట్రిబ్యూట్ రాదు. ఓకే, క్యాలిక్యులేటెడ్ యాట్రిబ్యూట్ ఇది డైరెక్ట్గా ఇచ్చేయలేం. ఒక మైక్రోఫ్లో రాసి ఆ మైక్రోఫ్లో ఉన్న లాజిక్ బట్టి లైక్ 2 యాట్రిబ్యూట్స్ యూస్ ఇప్పుడు నేను
ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఫుల్ నేమ్ అని ఇచ్చాను. ఈ ఫుల్ నేమ్కి ఏమి ఇస్తానంటే క్యాలిక్యులేటర్ అట్రిబ్యూట్ ఇస్తాను. దీనికి నేను ఒక మైక్రోఫ్లో రాసుకుంటా. దీనికి మైక్రోఫ్లో రాసుకుంటా. ఈ మైక్రోఫ్లో నేను ఏం చేస్తాను, నేను నా లాజిక్ రాసుకుంటా. ఏం చేస్తా, ఫస్ట్ నేమ్ని లాస్ట్ నేమ్ని కాన్కాట్ చేసుకొని నేను ఫుల్ నేమ్ని జనరేట్ చేస్తాను. ఇక్కడ నా ఎర్రర్స్ వస్తాయి. అండ్ సి ఇది అండ్ దీనికి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలాంటప్పుడు మనం మైక్రోఫ్లో రాసేటప్పుడు ఖచ్చితంగా అవుట్పుట్ రిటర్న్ వాల్యూ ఉండాలి. ఎందుకు రిటర్న్ వాల్యూ ఏంటంటే అది పాపులేట్ చేయాలి కదా అక్కడ. అంతే కదా. నేను ఒక డిఫరెంట్ వేస్లో రాసుకోవచ్చు. నా లాజిక్ నేను ఎలా రాస్తా అనేది నా ఇష్టం. నేను 2 రిట్రీవ్ ఆబ్జెక్టులు తీసుకోవచ్చు. రిట్రీవ్ చేసుకుంటాను. డేటాబేస్ స్టూడెంట్ సెక్యూరిటీలో క్రియేట్ చేసాం. అసోసియేషన్ నాన్ పర్సిస్టెంట్ ఇచ్చాను. పర్సిస్టెంట్ ఇలా నేను బేసిక్ ఇది అంతే. ఈ స్టూడెంట్ అని తీసుకుంటాను. ఇక్కడ స్టూడెంట్ అనే వెంటనే మనకి లిస్ట్ అంతా వచ్చేస్తుంది. మనకి లిస్ట్ అంతా వచ్చేస్తుంది. మనకి లిస్ట్ అంతా అవసరం లేదు. స్టూడెంట్ లిస్ట్ అంతా అవసరం. రాద్దాం. మన దగ్గర డేటా లేదు కదా. ఓకే, ఏం లేదు, నేను రిట్రీవ్ చేసుకొని కాన్కాట్ చేసుకుంటా. మన దగ్గర డేటా లేదు కదా, మళ్ళీ డేటా పెట్టి ఇదంతా రిట్రీవ్ చేసుకొని చేసుకొని నేను వేరియబుల్ క్రియేట్ చేసుకుంటాను. లేదా ఈ వేరియబుల్ని ఇక్కడ పాస్ చేయాలి కదా.
వేరియబుల్ తీసుకుంటా. ఆ వేరియబుల్లోకి వేరియబుల్ తీసుకొని నా ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ నేను యాడ్ చేసేసి పంపించవచ్చు. స్టూడెంట్ డిఫాల్ట్ డేటాబేస్ ఏంటండి? డిఫాల్ట్ డేటాబేస్ మెండిక్స్ కి డిఫాల్ట్ డేటాబేస్ ఏంటి? వినిపించదు కొద్దిగా. హలో 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 ఇప్పుడు చెప్పండి. చెప్పండి. డిఫాల్ట్ డేటాబేస్ ఏంటి మెండిక్స్ కి? బిఫోర్ డేటాబేస్ నాకు వినిపించలేదు. ఈ క్వశ్చన్ ఏం అడుగుతున్నారు? డిఫాల్ట్ డేటాబేస్ అంటే మెండిక్స్ ఇంటర్నల్లీ సీక్వెల్ సర్వరా లేకపోతే ఆరకల్ ఏది సపోర్ట్ చేస్తుంది? డిఫాల్ట్ డేటాబేస్ పోస్ట్గ్రెస్. ఓకే. ఎక్స్టర్నల్ డేటాబేస్ ఎట్లా కనెక్ట్ చేస్తామండి మనం? అండ్ డేటాబేస్ కనెక్షన్ కి మనం ఇది మనకు ఆల్రెడీ డేటాబేస్ కనెక్షన్ ఉంటుంది. మనం డేటాబేస్ కనెక్షన్ కి అయితే ఇది 10.0 అయినా 10.0లో డేటాబేస్ కనెక్షన్ సెట్టింగ్స్ లో ఇక్కడ మనం బిల్ట్ ఇన్ డేటాబేస్ ఉంది. ఇవి ఏవైనా మనం కనెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ సెట్టింగ్స్ లో. ఓకే. మన దగ్గర ఇది పోస్ట్గ్రెస్ సెట్ చేసుకుంటాం. పోస్ట్గ్రెస్ ఇవన్నీ ఉన్నాయి. మనం లేదు డేటాబేస్ నా దగ్గర వేరే డేటాబేస్ ఉంది, ఎక్స్టర్నల్ డేటాబేస్ అంటే ఎక్స్టర్నల్ డేటాబేస్ కనెక్టర్ ఉంటుంది. ఈ కనెక్టర్స్ అని ఉంటాయి. ఓకే. కనెక్టర్స్ లో ఎక్స్టర్నల్ డేటాబేస్ కనెక్షన్ తెచ్చుకుంటే మనం ఇక్కడ రైట్ క్లిక్ కొడితే మీకు ఇక్కడ డేటా సెట్స్ అని ఉంటుంది. డేటా సెట్ అని ఉంటుంది. ఈ డేటా సెట్ యూస్ చేసుకొని మనం చేసుకుంటాం. డేటా సెట్ అంటే అప్పుడు డేటా సెట్ తెచ్చుకుంటుంది. ఈ డేటా సెట్ ఉంటుంది. క్యూఎల్ క్వెరీ రాసి పంపించి అంతా ఉంటుంది. అది కనెక్ట్ చేశాక మనకి ఓకే. వన్ మోర్ క్వశ్చన్. లైక్ డెవ్లో పోస్ట్గ్రెస్ కనెక్షన్ డిఫరెంట్ ఉంటుంది, క్యూఏలో డిఫరెంట్ ఉంటుంది, యూఐటీలో ప్రాడ్లో డిఫరెంట్ ఉంటాయి కదా. సో హౌ డు వి కాన్ఫిగర్ దట్ కనెక్షన్? అంటే డేటాబేస్ అయితే ఒకటే ఉంటుంది. అందరికి డేటాబేస్ ఒకటే ఉంటుంది. మనకి ఇచ్చే ఇది ఆప్షన్స్ వేరే వేరే ఉంటాయి ఒకటే. అండ్ అంతేగాక మన డేటాబేస్ ఒకటే. అదే ఇప్పుడు పోస్ట్ గ్రెస్ మొత్తం ఉందంటే మనం డిఫరెంట్ డేటాబేస్లు క్రియేట్ చేస్తాం ఒక పెద్ద దాంట్లోనే. ఇది క్యూఏకి, ఇదేమో లైక్ డెవ్ యాక్సెస్ చేయొచ్చు. మళ్ళీ డేటాబేస్ యాక్సెస్ చేసేటప్పుడు కూడా రూల్స్ పెడతాం. లైక్ మనం పర్మిషన్స్ రివోక్ చేయడం ఇవన్నీ ఉంటాయి. రివోక్ ఉంటుంది దాంట్లో. సో గ్రాంట్ రివోక్ ఉంటాయి డేటాబేస్ లో. గ్రాంట్ చేసేటప్పుడే మనం ఎగ్జాక్ట్ ఈ యూజర్ కి ఏం పర్మిషన్స్ అవే గ్రాంట్ చేస్తాం ఆ డేటాబేస్ లో. అండ్ ఆ కనెక్షన్స్ డేటాబేస్ డెవలప్మెంట్ అంతా మనం చేయం కదా. ఆ డేటాబేస్ క్యూఏకి డేటాబేస్ క్రియేట్ చేయాలి, డెవ్ కి ప్రాడ్ లో ఈ డేటాబేస్ ఉండాలి, ప్రాడ్ డేటాబేస్ అదంతా ఆ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. మనకి దానికి యాక్సెస్ ఉండదు. మనం గ్రాంట్ రివోక్ ఏవి యాక్సెస్ ఉండదు. వాళ్ళు క్రియేట్ చేసి మనకి ఏం ఇస్తారంటే జస్ట్ ఆ హోస్ట్ నేమ్ అవన్నీ ఇస్తారు, పాస్వర్డ్ అవన్నీ. మనం అవి యూజ్ చేసుకొని ఇక్కడ డేటాబేస్ ని మనం వాడుకుంటాం. మనం ఏదైనా డేటాబేస్ లో చేంజెస్ చేయాలన్నా లైక్ ఎనీథింగ్. ఒకవేళ డెవన్ కాబట్టి నేను డేటాబేస్ లో ఏదైనా కొత్త నాకు ఇలా కావాలి డేటాని తీసుకునేటప్పుడు, డేటాని నేను మోడిఫై చేయాలనుకున్నప్పుడు మనం దాన్ని తీసుకుంటాం అంతే. ఓకే. యా, ఐఎమ్ క్లియర్ ఉందండి. థ్యాంక్ యూ. ఓకే, ఇది లైక్ బేసిక్ ఇంట్రో. సార్ క్లాసెస్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్ట్ విత్ డేటాబేస్ తోనే స్టార్ట్ చేద్దాం. ఎలాగో డేటాబేస్ తోనే స్టార్ట్ చేద్దాం. డొమైన్ మోడల్ తోనే స్టార్ట్ చేసాం కదా, డొమైన్ మోడల్ తోనే స్టార్ట్ చేద్దాం. మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే లైక్ ఇప్పుడున్నట్టే అంతా ఉంటుంది. లైక్ విత్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏం అడుగుతారు ఇక్కడ అనేది కూడా దాంతోనే చేద్దాం. లైక్ ఏంటి జనరలైజేషన్, ఏంటి ఏం జరుగుతుంది డేటాబేస్ లోని, ఇదప్పుడు ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా పెట్టి ఇండెక్సెస్ మనం చూడలేము.
లైక్ చూడలేమంటే ఇండెక్సెస్ ని నేను ఏంటో మీకు చెప్పగలను కానీ ఇండెక్సెస్ వర్క్ అని చూపించలేను. ఎందుకంటే ఇండెక్సెస్ ఎప్పుడంటే పర్ఫార్మెన్స్ అప్పుడే మనకి ఇండెక్సెస్ ఒక వాల్యూ తెలుస్తుంది. పర్ఫార్మెన్స్ అప్పుడు ఇండెక్స్ లైక్ లార్జ్ నా దగ్గర 1,000,000 2,000,000 రికార్డ్స్ అలా లేవు కదా. సో ఏం జరుగుతుందంటే నార్మల్గా ఇండెక్స్ కి నార్మల్గా నేను ఒక యూజర్ నేమ్ అకౌంట్ బ్యాలెన్స్ రిట్రీవ్ చేస్తున్నా, ప్రతిసారి రిట్రీవ్ చేస్తున్నా. సో నేను రిట్రీవ్ చేసేటప్పుడు ఏంటంటే నా యూజర్ నేమ్ అకౌంట్ బ్యాలెన్స్ ఆ రెండే యాట్రిబ్యూట్స్ ఉండవు, లైక్ 20 యాట్రిబ్యూట్స్ ఉంటాయి నా టేబుల్లో. సో ప్రతిసారి నేను ఈ రెండు రిట్రీవ్ చేసేటప్పుడు నేను ఆ 20 యాట్రిబ్యూట్స్ రిట్రీవ్ చేస్తున్నా, 20 డేటాని రిట్రీవ్ చేస్తున్నాను. సో ఇలాంటప్పుడు మనకు పర్ఫార్మెన్స్ స్లో అవుతుంది. నేను 20 యాట్రిబ్యూట్స్లో మొత్తం 20 మిలియన్ రికార్డ్స్ 10 మిలియన్ రికార్డ్స్ రిట్రీవ్ చేసేటప్పుడు ఎంత టైం పడుతుంది? సో నాకు అది వేస్ట్. నేనేం చేస్తా, ఇండెక్స్ క్రియేట్ చేస్తా. ఇండెక్స్ క్రియేట్ చేసి దాంట్లో నేను ఏం చేస్తాను, యాట్రిబ్యూట్స్ పెడతా. ఏంటి అన్ని యాట్రిబ్యూట్స్ పెట్టను, నాకు ఏంటి కావాలి, ఫస్ట్ నేమ్ ఒకటే కావాలి, ఈ యాట్రిబ్యూట్ ఒకటే పెడతా. అలా నా దగ్గర 20 యాట్రిబ్యూట్స్ ఉన్నాయి, నాకు ఒక యాట్రిబ్యూట్ ఎక్కువ, యూజర్ నేమ్ అండ్ ఇంకోటి ఏంటి అకౌంట్ బ్యాలెన్స్. ఇవే నా దగ్గర 20 యాట్రిబ్యూట్స్లో ఇలాగ ఈ రెండే పెట్టుకుంటా. దీంట్లో నేను ఒక ఇండెక్స్ క్రియేట్ చేస్తా. ఓకే, నేను ఫస్ట్ రిట్రీవ్ చేసేటప్పుడు డేటాని ఫస్ట్ అది ఇండెక్స్లో చూస్తుంది, నా టేబుల్లోకి వెళ్ళి చూడదు, నా స్టూడెంట్ టేబుల్లో చూడదు. స్టూడెంట్ టేబుల్కి ఒక ఇండెక్స్ ఉంటుంది, ఆ ఇండెక్స్లో చూస్తుంది. సేమ్ మన బుక్లో ముందు ఇండెక్స్ ఎలాగ ఉంటుందో ఇక్కడ కూడా ఇండెక్స్ ఉంటుంది. సో నేనేం చేస్తాను, ఫస్ట్ ఇండెక్స్లో చూస్తాను. ఇండెక్స్లో నాకు వెంటనే ఫస్ట్ నేమ్ ఇది కనబడింది, నేను చూపించేస్తా యూజర్కి, ఇదిగో ఇదే ఫస్ట్ నేమ్ అని. నేను లోపలికి వెళ్ళి ఆ డేటానంతా రిట్రీవ్ చేసి అదంతా చూడండి, ఈ ఫస్ట్ నేమ్లో ఉన్న రికార్డ్స్ అన్ని వెరిఫై చేసుకొని నాకు కావాల్సిన రికార్డ్ పిక్ చేసుకొని చూపించేస్తాను. నేను లోపలికి వెళ్ళి మొత్తం నా 9 యాట్రిబ్యూట్స్లో 10 మిలియన్ రికార్డ్స్లో 9 × 10 90 మిలియన్ రికార్డ్స్లో నేను చూసుకొని నాకు చాలా టైం. ఇక్కడ ఏంటి, నాకు ఒకే యాట్రిబ్యూట్లోని 10 మిలియన్ రికార్డ్స్ అని చూసుకొని నేను చూపించేస్తా. ఈజీ, నాకు ఫాస్ట్గా ఉంటుంది. 90 మిలియన్స్ చూడడం వెతికేసి ఇవ్వడం ఈజీనా, 10 మిలియన్ చూడడం ఈజీనా? 10 మిలియన్ చూడడం ఈజీ. సో నాకు ఇది ఈజీ అయిపోతుంది. అదే ఇండెక్స్, సేమ్ అంతే. ఇంక ఇండెక్స్ మీద క్వశ్చన్ కానీ ఏదైనా ఇంతే. అండ్ ఇండెక్స్ ఇలా క్రియేట్ చేసేటప్పుడు ఊరికే ప్రతిదానికి ఇండెక్స్ క్రియేట్ చేసాను. ఏ యాట్రిబ్యూట్స్ అయితే మనకి రిట్రీవల్ రేట్ ఎక్కువ ఉండి అప్డేట్ రేట్ తక్కువ ఉందో ఆ యాట్రిబ్యూట్స్ని ఇండెక్స్లో పెట్టాలి. ఎందుకు? అప్డేట్ రేట్ ఎక్కువ ఇండెక్స్లో పెడితే ఏమవుద్ది, సో మనం అప్డేట్ ఎక్కువ చేస్తాం కదా, అప్డేట్ చేసేటప్పుడు ఏమవుద్ది, ఇండెక్స్ టేబుల్లోని చేంజ్ అవుతుంది, మళ్ళీ మన ఎంటిటీ టేబుల్లోని చేంజ్ అవుద్ది. రెండింటి దగ్గర చేంజ్ చేయాలి, అప్పుడు డబల్ వర్క్ అవుద్ది కదా, అప్పుడు మళ్ళీ పర్ఫార్మెన్స్ ఇష్యూ వస్తుంది. అందుకే ఏవైతే ఎక్కువ రిట్రీవల్ ఉన్నాయో వాటిని ఇండెక్స్లో పెట్టాలి. సింపుల్ కాన్సెప్ట్ ఇది. నేను మీకు నా దగ్గర 90 మిలియన్ రికార్డ్స్ లేవు ఉండి మనకు అది స్లో అవుతుంది, రికార్డింగ్ టైం పడుతుందని చెప్పి ఇండెక్స్ క్రియేట్ చేసి అలా చూపించగలగాలి. అది చూపించే ఇది లేదు మన దగ్గర, అంత డేటా లేదు, అంత అప్లికేషన్ లేదు. ఓకే, మీకు అడిగే క్వశ్చన్ ఇంతే, ఇండెక్స్ నుంచి ఈ సేమ్ ఇదే ఆన్సర్ చెప్తే అయిపోయింది, అంతే, ఇదే ఆన్సర్. అది మిగిలినవన్నీ నేను లైక్ మనం రన్ చేసి దీంట్లో చూడగలం. అన్ని యాక్సెస్ రూల్, ఈవెంట్ హ్యాండ్లర్, వాలిడేషన్ రూల్స్, ఇవన్నీ చూడగలం. అసోసియేషన్ రేపు కొత్త అప్లికేషన్ క్రియేట్ చేద్దాం. ఈ స్టూడెంట్ దీని మీద ఒక అప్లికేషన్ లా క్రియేట్ చేసి ఇవన్నీ ఏంటి ఎలా అవుతాయో చూద్దాం. ఓకే ఓకే, ఏం డౌట్స్ ఉన్నాయా? అజయ్, మనకంట, సంతోష్, ఏం డౌట్స్ ఉన్నాయా? ప్రస్తుతానికి అయితే ఏం లేవండి. యా, అంటే మెండిక్స్ మీద ఏం డౌట్స్ ఉన్నాయి? ఇంకా బేసిక్ గా చెప్పాను. ఓకే, అయితే సేమ్ ఇలానే ఉంటుంది క్లాస్, ఇలానే ఉంటుంది. మీకు చేసి అక్కడ ఆ టాపిక్ మీకు అక్కడ డెవలప్ చేసి మీకు చూపించి లైక్
విల్ ప్రొసీడ్. మీకు డౌట్స్ ఏమైనా ఉంటే విల్ క్లారిఫై. అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా లైక్ ఏం అడుగుతారు ఇక్కడ దీని మీద ఇంటర్వ్యూ ఏం లేదు. దీనిలో ఏం లేదు బేసిక్గా మెండిక్స్లో మనకి ఇక్కడ కనబడేవన్నీ ఏం చేస్తాయి, ఎలా చేస్తాయి అనేది క్లారిటీ మనకు ఉందంటే అయిపోయింది అంతే, ఇంకేం లేదు దీంట్లో బేసిక్గా. అండ్ మనకి ఇక్కడ చిన్న చిన్న అప్లికేషన్స్ ఇవి చిన్న ఇంత డేటా మోడల్ ఇలా కనబడుతుంది. బేసిక్గా మనం డెవలప్ చేసేటప్పుడు ఏంటంటే మనం ఇలా చిన్న చిన్నగానే స్టార్ట్ చేస్తాం. చిన్న చిన్నగా స్టార్ట్ చేసి లైక్ డొమైన్ మోడల్స్ బేసిక్గా ఇలా ఉంటాయి. రియల్ టైంలో లైక్ ఇది ఇలా ఇంకా దీనికన్నా పెద్దగా ఉంటాయి. ఇది చాలా చిన్నది. ఇది మన సిస్టమ్ డొమైన్ మోడల్ అంతే. ఇలా ఉంటాయి డొమైన్ మోడల్స్. ఇలా పిచ్చి ఏవేవో ఉంటాయి. అంతే మనం కూడా ఏంటంటే ఇది మనకు చూపిస్తే ఇప్పుడు పెద్దగా అనిపిస్తుంది. మనం క్రియేట్ చేసుకుంటూ వెళ్ళామంటే మనకు కావాల్సిన దీన్ని బట్టి నెమ్మదిగా అది పెద్దదవుతుంది. మనకు అసోసియేషన్స్, మనకు బేసిక్ క్లారిటీ ఉండాలి అంతే. మనకు బేసిక్ క్లారిటీ ఉంటే ఏ పెద్ద డొమైన్ మోడల్ చిన్న డొమైన్ మోడల్ ఏమి ఉండదు. మన యూసేజ్ బట్టి మన డొమైన్ మోడల్, మనకి ఎంత యూసేజ్ ఉంటే దాన్ని బట్టి మనకు కావాల్సిన దాన్ని బట్టి నెమ్మదిగా మనం ఆ డొమైన్ మోడల్ని డెవలప్ చేసుకుంటాం. నేను ఇప్పుడు స్టూడెంట్ ఇది పెట్టా. నేను ఈ స్టూడెంట్ని నేను దేనికో కనెక్ట్ చేయాలనుకుంటున్నాను. నాకు వేరే డేటా కావాలి, నేను అసోసియేషన్ పెట్టుకుంటా. ఇంకోటి పెట్టుకుంటా, నాకు ఇంకో ఎంటిటీ కావాలి. ఇంకా అలా ఎంటిటీస్ పెరిగిపోతూ ఉంటాయి. సో ఆ ఎంటిటీస్ పెరిగిపోతా ఉన్న నా ఫీచర్ బట్టి ఎంటిటీ పెరిగిపోతుంది. సో నా ఎంటిటీ పెరిగే కొద్దీ నేను దానికి ఎక్కడైనా ఇవి కావాలా అని ఇచ్చుకుంటూ ఉంటా. సో అలా డొమైన్ మోడల్ పెద్దది అయిపోతూ ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా చూసేటప్పుడు దాంట్లో ఎంత పెద్ద డొమైన్ మోడల్స్ ఉన్నాయి, మనం ఎలా చూస్తాం, ఎలా చేయగలం, ఇదంతా ఎక్కువ ఆలోచన. మనం బేసిక్గా క్లియర్ ఉంటే మీరు ఎంత పెద్ద డొమైన్ మోడల్ అయినా డీబగ్ చేసుకొని మీకు కావాల్సింది ఏంటో తీసుకోవచ్చు అంతే. సింపుల్. ఓకే. ఓకే ఈరోజుకి ఫినిష్ చేద్దాం. రేపు 8కి విల్ మీట్, కంటిన్యూ చేద్దాం. లైక్ అట్రిబ్యూట్స్ క్రియేట్ చేసాం కదా, ఒక అట్రిబ్యూట్స్కి ఒక పేజ్ క్రియేట్ చేసి మనం యాక్సెస్ రూల్స్ ఒక్కొక్క టాపిక్ని దాని మీద వేద్దాం. అసోసియేషన్స్ ఏంటి, జనరలైజేషన్ చేసేటప్పుడు ఏం జరిగిద్ది, ఎలా జనరలైజేషన్ పనిచేస్తుంది, అసోసియేషన్స్ ఎలా పనిచేస్తాయి, డిఫరెన్స్ ఏంటి జనరలైజేషన్కి అసోసియేషన్కి, అసోసియేషన్లో 1 to 1కి ఇట్లా 1 to manyకి ఇలా డిఫరెన్స్ ఏంటి ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. అలా విల్ ఫినిష్ అప్. ఓకే. ఓకే దానికి ఏం లేవు కదా డౌట్స్. ఓకే ఏంటంటే వెంకట్ గారిని కాంటాక్ట్ చేయండి. ఓకే బై. ఓకే, థ్యాంక్ యూ. బై.